మనం చనిపోయిన తర్వాత ఓన్లీ స్వర్గ నరకానికి వెళ్ళమా? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 4 ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. ఈ సిరీస్ లో మనం డెత్ గురించి మేజర్ సీక్రెట్స్ తెలుసుకుంటున్నాం. మన హిందూయిజం లో మొత్తం 14 లోకాలు ఉన్నాయి. 7 అప్పర్ అండ్ 7 లోవర్. మనం ఇప్పుడు ఊర్ధ్వ లోకాల గురించి చూద్దాం. లోకాలు అంటే ఫిజికల్ ప్లానెట్స్ కావు. దే ఆర్ రియల్మ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే మన అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ యొక్క లెవెల్స్. లైక్ మనం వేకింగ్, డ్రీమింగ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ లో ఉంటాం. సేమ్ అలాగే ఇవి కూడా మన ఎగ్జిస్టెన్స్ యొక్క స్టేట్స్. ఫస్ట్ వన్ భూలోక, అంటే మనం నివసించేది. కొత్త కర్మ క్రియేట్ చేసుకోగలిగే ఏకైక లోకం భూలోకం. ఈ 14 లోకాలలో ఎక్కడికి వెళ్ళాలనేది భూలోకంలో చేసే కర్మలను బట్టే ఆధారపడుతుంది. అందులోనూ అవేర్నెస్ కలిగిన మానవులం మనం. సో ఎంత గొప్ప జన్మను ఆలోచించండి. బట్ అది పాసిబుల్ అయ్యేది మనం మన మనస్సును నియంత్రించగలిగినప్పుడు మాత్రమే. సెకండ్ వన్ భూవర్లోక. ఇక్కడ మన పితృదేవతలు, గంధర్వులు, యక్షులు నివసిస్తారు. మనం చనిపోయాక సూక్ష్మ శరీరం, అంటే మన మైండ్ అండ్ మెమొరీ పొందే మొదటి దశ. ఇక్కడ గొప్ప యోగులు జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించగలిగే లోకం. థర్డ్ వన్ స్వర్గలోక. ఈ లోకాన్ని ఇంద్రుడు పరిపాలిస్తాడు. మన పుణ్యకర్మను బట్టి పరిమిత కాలం వరకు మనం పొందే దశ. ఇక్కడ గ్రోత్ ఏమీ ఉండదు, జస్ట్ మన కర్మ మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. మనం చేసిన మంచి కర్మ అయిపోయే వరకు సుఖాన్ని పొందుతాం. ఫోర్త్ వన్ మహర్లోక. ఇది గొప్ప ఋషులు, జ్ఞానోదయం పొందిన జీవులు, భౌతిక కోరికలు అధిగమించి త్యాగాలకు తమ జీవితం అంకితం చేసిన సాధువుల నివాసం. భృగు మహర్షి అండ్ మార్కండేయుడి ప్రధాన నివాసులు. బట్ నైమిత్తిక ప్రళయం, అంటే బ్రహ్మ ఒక్కరోజు అయిపోయాక జరిగే ప్రళయంలో ఈ లోకంతో సహా కింది 3 లోకాలు కూడా అంతమవుతాయి. ఒకవేళ మీకు ప్రళయం గురించి తెలియకపోతే యుగా ఫైల్ సిరీస్ లో దీని గురించి కవర్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఫస్ట్ పార్ట్ పిన్నెడ్ రీల్స్ లో ఉంటుంది. ఇప్పటికే రీల్ లాంగ్ అయింది, సో మిగతా లోకాల గురించి నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.